నా పేరు విజయలక్ష్మి. డెంటల్ ప్రాబ్లం వచ్చి మోహన్ డెంటల్కి వచ్చాను. నేను డెంటల్ ప్రాబ్లం ఎలా వచ్చింది అంటే, నేను అనుకోకుండా ఒకసారి మామూలుగా క్యాజువల్గానే జామకాయ తింటున్నాను. జామకాయ తింటుంటే సీడ్ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. నేను మామూలుగా దాన్ని చూ చేసేటప్పటికి పన్ను టక్ మని సౌండ్ వచ్చేసింది. అబ్బా ఏంటి ఏం జరిగింది అనే లోపల అదే సీడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అక్కడ కూడా సేమ్ సౌండ్ వచ్చింది. నేను మోహన్ డెంటల్ క్లినిక్ని కన్సల్ట్ చేయడం జరిగింది. సార్ చూసి అమ్మ బ్రేక్ అయింది, కొద్దిగా రూట్ కెనాల్ చేసి దానికి రూట్ కెనాల్ చేయాల్సి ఉందని చెప్పారు. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు వాళ్ళ డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె చనిపోయి 2007లో చనిపోయారు మా అమ్మగారు. కానీ ఆమె గుర్తులు నాతో ఉంటాయి, చాలాసార్లు ఉంటాయి. డాక్టర్ గారు నాకు ట్రీట్ చేస్తుంటే ఎంతో మా అమ్మాయి నాకు చేస్తున్నంత అనిపించింది. అంత బాగా ట్రీట్ చేశారు. ఎలా అంటే ఒక చైల్డ్ని ఎంత కేర్ తీసుకుంటారు, అంత మదర్ ఎంత కేర్ తీసుకుంటుంది, అంత కేర్ తోటి ఆయన ట్రీట్మెంట్ చేశారు. నాకు చిన్న నొప్పి కానీ అసలు చాలాసార్లు చెప్పారు. ఎలా అంటే మీకు నొప్పి వస్తే హ్యాండ్ రేస్ చేయండి అమ్మా అని చెప్తూ ఉండేవారు. అంటే నా అమ్మ అనే ఫీలింగ్తో నాకు నొప్పి రాలేదా, లేకపోతే ఆయన చేసిన ట్రీట్మెంట్ నొప్పి రాలేదా, ఏదేమైనప్పటికీ నాకైతే నొప్పి తెలియలేదు, అస్సలు తెలియలేదు. నొప్పి అనేది నాకు తెలియలేదు. తర్వాత నాకు రూట్ కెనాల్ చేసి క్యాప్స్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత నాకు ఎంతటి ఫీలింగ్ అంటే, నా టీత్ నేను పోగొట్టుకున్న టీత్ నాకు నిజంగా మళ్ళీ వచ్చేసినాయా అన్న ఫీలింగ్ నాకు కలిగించారు ఆయన. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు యాక్చువల్గా. కానీ ఆ ఫేస్లో చాలా ముఖ్యమైనవి కళ్ళు, ముక్కు, చెవులతో పాటు పళ్ళు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రతి పన్నుకి ఒక ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుంది. ముందు కెనైన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏదన్నా టేర్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. ముందు పళ్ళు ఉంటే మనం నవ్వితే అందంగా కనపడటానికి ఉపయోగపడతాయి. వెనక పళ్ళు దంతాలు ఉంటే బాగా చూ చేసి బాగా నమలటానికి ఉపయోగపడతాయి. ఏది మిస్ అయినా కూడా మనకి లైఫ్కి, మన ఆరోగ్యానికి ఇబ్బంది అనేది చాలామంది తెలుసుకోరు. ఈ ఆరోగ్యానికి కావాల్సిన ఫుడ్ని చేయడంతో పాటు మనం నవ్వితే అందమైన చిరునవ్వు అందరినీ ఆకర్షిస్తుంది కదా. ఈ అన్నిటికీ ముఖ్యమైనవి పళ్ళు కదా. ప్రతి అవయవం ముఖ్యమే, కానీ పళ్ళు కూడా చాలా ముఖ్యం. పళ్ళు చాలా ముఖ్యం. అలాగే మోహన్ సార్ దగ్గర మాత్రం ట్రీట్మెంట్ బాగుంది, ఆయన సేవాభావం కూడా చాలా బాగుంది. ఆయన నిజంగా మోహనంగా ఉన్నాడు. మోహన్ డెంటల్ కూడా చాలా క్లీన్గా, చాలా హైజెనిక్గా చాలా బాగుంది. అక్కడ ఎలా అంటే మళ్ళీ తిరిగి రావాలని నేను అనట్లేదు, కానీ ప్రతి 6 monthsకి ఒకసారి మనం డెంటల్ చెకప్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. దాన్ని మాత్రం మిస్ అవ్వకుండా అందరూ ట్రీట్మెంట్స్ కానీ చెకప్స్ కానీ చక్కగా మోహన్ డెంటల్ని యూస్ చేసుకొని మీరు కూడా సంతృప్తి పడి ఆ సంతృప్తిని మీరు అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను.